Hi, this is Priya. Welcome to IV34 News. ఇగ్నైట్ స్కూల్ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నూతనంగా ప్రారంభమైన ఇగ్నైట్ స్కూల్కు జ్యోతి ప్రజ్వలన చేసి స్కూల్ డైరెక్టర్లను మంత్రి అభినందించారు. పాఠశాలలలో చదువు కాకుండా మెడిటేషన్, గేమ్స్, స్పోర్ట్స్కు తాము పెద్దపీట వేస్తామని డైరెక్టర్లు పాటి మాధవరావు, గుర్రం శ్రీహరి, ధనశెట్టి రాజేష్, తమ్మ రామకృష్ణారెడ్డి తెలిపారు. తమ స్కూల్లో మధ్యతరగతి విద్యార్థులు కూడా చదువుకునేలా ఫీజులు నిర్ణయించామని అన్నారు. పేద విద్యార్థులు కాంపిటేటివ్ పరీక్షల్లో ఉచితంగా సీట్లు సాధించేలా తయారు చేస్తామన్నారు. ఓకే సార్. వచ్చేద్దామా పెద్దమ్మా, అడ్డుపోయి ఇటు చూడండి. బాబు ఇవాళ మా ఇగ్నైట్స్ స్కూల్ యొక్క నూతన ప్రాంగణము ఆవిష్కరింపబడినది. దీనికి మన గౌరవ మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు రావడం మాకు ఎంతో ఆనందదాయకము, అదృష్టము కూడా. మా యొక్క స్కూల్ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా వారికి ఏదో ఒక ఫ్రీ సీటు కొట్టించాలి. ఏదైనా ఐఐటి కానీ, ఎన్ఐటి కానీ, బిలో ఎంసెట్ 2000 ర్యాంక్ అయినా కొట్టించాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క స్కూల్ని ప్రారంభించాము. ఇది ఇంకొకటి కూడా ఏంటంటే మా స్కూల్లో ప్రతి పిల్లవాడికి ప్రతి క్లాసులో ఒక గేమ్స్ పీరియడ్ మ్యాండటరీ చేస్తున్నాము. ఎందుకంటే మానసిక ఉత్తేజం, ఉల్లాసం కావాలి అని అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉంటేనే మానసికంగా వాళ్ళు సబ్జెక్ట్ కానీ ఏదైనా పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు. అందువల్ల ఇదే కాకుండా మేము మా క్లాసులో యోగా, మెడిటేషను అండ్ రిలాక్సేషన్ క్లాసులు కూడా నేర్పిస్తాము. అన్ని విధంగా అనేక డిఫరెంట్ యాక్టివిటీస్ని ఉపయోగించి పిల్లల యొక్క నైపుణ్యాలని డెవలప్ చేయడం కోసము మేము అన్ని విధాలుగా దోహదపడతాము. మేము మధ్యతరగతి ప్రజలు బాధలను అర్థం చేసుకున్నాం కాబట్టి మధ్యతరగతి ప్రజల యొక్క ఆకాంక్షలని నెరవేర్చడం కోసము మేము ఈ స్కూలు స్టార్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.